ఎరా చచ్చాడేవాడు? కొంప మునిగింది సార్. పృథ్వీకి బదులు వంశీని గుద్దేశాడు. ఇప్పుడు వంశీ పోయేలా ఉన్నాడు సార్. చెప్పు శ్రీనివాస్. నువ్వు వెంటనే ఇండియన్ హాస్పిటల్కి వచ్చాయి. ఎందుకు? ఏమైంది? అది వంశీకి యాక్సిడెంట్ అయింది. త్వరగా వచ్చాయి. యాక్సిడెంట్ అయిందా? వచ్చేటప్పుడు దివ్యని కూడా తీసుకుంటా, కానీ ఈ విషయం చెప్పొద్దు. అలాగే. చెప్పండి తాతయ్య. పృథ్వీ డాడీకి 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 ఏమైంది? యాక్సిడెంట్ అయింది పృథ్వీ. యాక్సిడెంటా? యాక్సిడెంటా? పృథ్వీ పృథ్వీ తాతయ్య, డాడీ ఏం కాదు. డాడీ డాడీ డాడీకి ఏం కాదు పృథ్వీ. తాతయ్య, నేను డాడీని చూసొస్తా. చూద్దు. నేను డాడీని చూడాలి తాతయ్య. ఒక్కసారి చూసొస్తాను ప్లీజ్ తాతయ్య. చూద్దు కనరా. ఏం కాదు. డాడీని చూడాలి తాతయ్య. నేను ఒక్కసారి చూసొస్తాను తాతయ్య. డాడీని చూడాలి తాతయ్య. ఊరుకో పృథ్వీ. డాడీ పృథ్వీ, ఒక్కసారి చూసొస్తాను. నా మాట విను. చెప్పండి తాతయ్య. పృథ్వీ, నేను డాడీ ఒక్కసారి చూసొస్తాను. పృథ్వీ, డాడీకి ఏం కాదురా. నేను డాడీని చూడాలి. చూడండి చెప్పండి తాతయ్య. డాడీకి ఏం కాదమ్మా. ఏం కాదు. ఏం కాదు. ఊరుకో తల్లి. కూర్చోండి. మావయ్య, హాస్పిటల్కి తీసుకొచ్చారేంటి? ఎందుకు తీసుకొచ్చారు? పెదనానికి ఏమన్నా? అదేం లేదమ్మా. పదను. ఏం జరిగింది? ఏమైంది? మమ్మీ, కావేరి, ఏమైంది? మమ్మీ, డాడీ, ఏమైంది డాడీకి? డాడీకి యాక్సిడెంట్ అయింది మమ్మీ. ట్రీట్మెంట్ జరుగుతుంది మమ్మీ.
దివ్య అమ్మా, దివ్య దివ్య లార్స్, అమ్మా తల్లి. డాడీ, వంశీ అంకుల్కి యాక్సిడెంట్ అయింది. అవునా? ఎలా? ఏమో డాడీ, వివరాలు సరిగ్గా తెలియదు కానీ హిట్ అండ్ రన్ అంటున్నారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు డాడీ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. మీరు రండి డాడీ. వెంటనే వస్తానమ్మా. డాక్టర్ గారు, వంశీకి ఎలా ఉంది? చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. చాలా ఇంజురీస్ ఉన్నాయి. చెవి దవడ చాలా డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ పూర్తవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతా క్లియర్ చేసి కుట్లు వేయాలి. రక్తం చాలా పోయింది. డాక్టర్, ఏం చెప్తున్నారు మీరు? 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం శ్రీధర్. ప్లీజ్ డాక్టర్, వంశీని ఎలాగైనా కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే? ఊరుకో పృథ్వీ. ఏం కాదు, ఏం కాదు. డాడీకి కాదు. కూర్చో. తాతయ్య, డాడీ, తాతయ్య.
ఊరుకో కావేరి, అంకుల్కి ఏం కాదు, కంగారు పడకు. ఏడవకు, ఏం కాదు కావేరి, ప్లీజ్. హలో డాక్టర్. హలో సార్. ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎస్ఐ గారు, సార్ ఎలా జరిగింది? అక్కడ పబ్లిక్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎవరో లారీ డ్రైవర్ కంట్రోల్ లేకుండా వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు సార్. వంశీ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సంతకం చేయండి సార్. నేను చేస్తాను సార్. ఎస్ఐ గారు, నాకు ఆ లారీ డ్రైవర్ పూర్తి డీటెయిల్స్ కావాలి, ఇవ్వగలరా? షూర్. ఒకసారి స్టేషన్కి రండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటిది అంకుల్, లారీ గుద్దేసి వెళ్ళిపోవడం ఏంటి? తలుచుకుంటేనే ఊపిరి ఆడట్లేదు. వంశీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడికి ఇలా యాక్సిడెంట్ అవటం ఏంటి? ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంకుల్. అయినా మనవాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. బాను అన్నయ్య బిహేవియర్ వల్లే డాడీకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక్కరు కూడా పలకరించని దురదృష్టవంతులయ్యారు. డాడీ ఇక్కడ ఉంటే మంచిది కాదు. డాడీ, మీరు ఇంటికి వెళ్ళండి ప్లీజ్. డాడీ వెళ్ళిపోండి. నువ్వు కూడా వచ్చే. నేను ఇప్పుడు రాను డాడీ. ఇక్కడేం చేస్తావు? పదా. డాడీ హలో, ఏంటి? ఏం లేదు, ఊరికే చేశాను. ఇంట్లో నుంచి హడావిడిగా వెళ్ళావు కదా, అందుకే. నేను తర్వాత మాట్లాడతాను, పెట్టే.
డాడీ, నేను కావేరి, ప్రశాంతి, అపురూప నలుగురం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, కలిసి చదువుకుంటున్నాం. ఏ రోజు కూడా ఎవరిని ఎవరో ఒక మాట అనుకోలేదు. స్నేహమే తప్ప మా మధ్య శత్రుత్వం లేదు, రాదు. అలాంటి మా మధ్య కొత్తగా మార్పులుండకూడదు. నేను భరించలేను. మీ మధ్య శత్రుత్వం ఎందుకుంటుందమ్మా? రేపో మాపో కొన్నాళ్ళు పోయాకైనా పృథ్వీ మనసు మారదా? ఆ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళవా? అప్పుడు స్నేహం కాస్త బంధుత్వంగా మారుతుంది. ఆపండి డాడీకి చాలు. మీరు మభ్య పెట్టింది చాలు, నేను పొరపాటు పడింది చాలు. ఇక నా కోసం, నా సంతోషం కోసం మీరు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అబద్ధమేంటమ్మా? జరగబోయేది అదేగా. ఎలా జరుగుతుంది? పృథ్వీ జీవితంలో మరో అమ్మాయి ఉన్నా పృథ్వీకి నన్నిచ్చి పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు రేఖ? పృథ్వీ జీవితంలో మరో అమ్మాయి ఉంటావేంటి? నాకు తెలీదని మీరు భ్రమపడకండి. పృథ్వీ ప్రశాంత్ని ప్రేమిస్తున్నాడు. ప్రశాంతి పృథ్వీని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. మీ కూతురి సుఖం, మీ కూతురి సంతోషం, మీ కూతురి ఆనందం అంటూ ఏవేవో ప్రయత్నాలు చేశారు. అంత దానికోసం ఆరాటపడ్డారు. కానీ ఇప్పుడు మీరు ప్రవర్తించే తీరు వల్ల అవేమీ నాకు దొరకవు. నా సంతోషం నలుగురు మీకిచ్చే గౌరవంతో ముడిపడి ఉంటుంది. నా ఆనందం నా ఫ్రెండ్స్ తో ముడిపడి ఉంటుంది. నా ప్రశాంతత కావేరి క్షేమంతో ముడిపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా వంశీ అంకుల్ చాలా స్ట్రగుల్ అయ్యారు. దానికి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మీరే కారణం. కాదని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. ఇక వంశీ అంకుల్ని కానీ ఆ ఫ్యామిలీని కానీ కష్టపెట్టకండి. రేఖ, ఏంటమ్మా? దివ్య అంటే నన్ను కలిశారు. నన్ను మార్చడానికి కాదు, కన్విన్స్ చేయడానికి కాదు. నిజానికి అబద్ధానికి, మంచికి చెడుకున్న తేడా చెప్పడానికి. నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయకండి డాడీ, ప్లీజ్. మమ్మీ, డాడీకి యాక్సిడెంట్ అయింది మమ్మీ. మమ్మీ, డాడీకి యాక్సిడెంట్ అయింది మమ్మీ. ట్రీట్మెంట్ జరుగుతుంది మమ్మీ. వంశీ, 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 వంశీ. దివ్య, దివ్య,
జాగ్రత్త దివ్య. ఇదంతా నువ్వు కోరుకున్నది కాదు కదా. నాకు నిలబడే శక్తి ఉంది. ఎవరి సాయం అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావక్క? వర్ధన్ బాబా ఎప్పుడెప్పుడు వంశీ బాబు కళ్ళు తెరిచి నిన్ను పలకరిస్తాడా అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాడు. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. డాడీ, వద్దు డాడీ. ఏడుస్తుందిరా. ఏడవనివ్వండి, ఏం కాదు. కన్నేళ్లతో పాటు భ్రమని కూడా బయటికి పంపుతుంది. మనసారా ఏడిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. అది కదరా బాను. ఏం డాడీ అలా టెన్షన్ పడుతున్నారు? దేనికోసం? వాళ్ళ సంబంధం పోతే ప్రపంచమే నాశనం అయిపోతున్నట్టు అలా ఫీల్ అవుతున్నారు? రేఖకి అంతకన్నా మంచి సంబంధం తీసుకొద్దాం. మార్పుని గమనించలేని మనసు ఎంత గొప్పదైనా వృధా డాడీ. నువ్వు మాట్లాడుతుంది దివ్య గురించేనా? దివ్య గురించి మాట్లాడే హక్కు నాకు లేదు, కానీ వర్ధన్ బావ గురించి మాట్లాడే అవసరం మాత్రం ఉంది.